హాయ్ ఎవ్రీబడి, ఈ వీడియోలో నా ఫ్యాట్ లాస్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఫ్యాటీ బాడీ నుంచి ఇలా లీన్ బాడీకి ఎన్ని మంత్స్లో ట్రాన్స్ఫర్మేషన్ చేసానో చెప్తాను. ఇంకా ఈ ఫ్యాటీ బాడీ నుంచి మస్కులర్ సిక్స్ ప్యాక్స్ బాడీ పాసిబులా లేదా, వితౌట్ సప్లిమెంట్ న్యాచురల్గా అవుతుందా లేదా, ఎంత టైం పడుతుందో ఈ వీడియోలో చెప్తాను. ఎగ్జాంపుల్కి ఈ వీడియోలో ఈ ఫ్యాట్ పర్సన్ తన ఇంత పెద్ద బెల్లీని 1 ఇయర్లో రిడ్యూస్ చేసినట్టు చూపిస్తాడు. మ్యాక్సిమం 50 to 70% రిడ్యూస్ చేసినట్టు చూపిస్తాడు. ఒకటిసారి 1 ఇయర్లో చూపిస్తాడు. ఏ ఎవిడెన్స్ ఉండేది మధ్యలో, అంటే 1 ఇయర్లో మధ్యలో ఏ ఫొటోస్ కూడా ఉండేది. కంప్లీట్గా అంటే లావుగా చూపించేసి ఒకటిసారి ఒక మ్యాక్సిమం వెయిట్ రిడ్యూస్ చేసినట్టు పెద్ద పెద్ద వెయిట్లు కొట్టగానే మనం చూసి షాక్ అయిపోతాం. ఇదని కాదు, ఎన్ని వీడియోస్ నేను చూసాను ప్రాపర్గా వెయిట్ లాస్ 90 days ప్రోగ్రామ్ అది అన్నీ చెప్తుంటారు, కానీ ఎక్కడ ఎవిడెన్స్ ఉండేది ఆ 90 daysలోనే ట్రాన్స్ఫర్మేషన్ చేశారో లేదో అని. నేను నా వీడియోలో చూపించాలనుకుంటున్నాను రియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎన్ని రోజుల్లో చేశానని. ఇది నా మ్యారేజ్ ఆల్బమ్ ఫొటోస్ అండి. 2015లో మ్యారేజ్ అయినప్పుడు నేను ఎంత చెబ్బీగా ఉన్నానో చూపించడానికి ఇది ఒక ప్రూఫ్గా మీకు చూపిస్తున్నాను. నేను మా ఆవిడ చాలా చెబ్బీగా ఉండే. దీని తర్వాత ముందు ఈ వీడియోలో మా ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత మా ఫొటోస్ ఎలా ఉంటాయో మీరు చూడొచ్చు. సో ఒకసారి చూడండి. ఈ వీడియోలో నేను ఏ వెయిట్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేశాను, డేట్, మంత్, టైం అన్నీ ఎవిడెన్స్తోని మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను. ఈ పిక్లో చూడండి నేను ఎంత లావుగా ఉన్నాను, మా బ్రదర్ ఎంత సన్నగా ఉన్నాడు. తర్వాత నేను ఫస్ట్ టైం కార్ కొన్నప్పుడు కూడా నేను ఎలా ఉన్నాను. తర్వాత ఇదైతే నా వరస్ట్ ఫోటో. నేను ఇది చూసినప్పుడల్లా నవ్వుకుంటాను. నేను ఒక ఐరన్ లెగ్, ఒక ఆయన ఉంటాడు కామెడీ ఆయన, అలాగా ఫీల్ అవుతుండే ఒకప్పుడు. ఇంకా మా ఇంట్లో నేను ఒక పెద్ద కుంభకర్ణుని, తిండిపోతాన్ని, ఒక మొత్తం తాళి, 1 లీటర్ థమ్స్అప్, ఇంకా ఒక చికెన్ బిర్యానీ ఇంత కెపాసిటీ ఉంటుండే. దీంట్లో చూడండి ఎలా డ్యాన్స్ ఆడుతున్నాను, నాకు ఆడడానికి కూడా రావట్లేదు. ఇంకా ఇదైతే నా వరస్ట్ డ్యాన్స్, మా తమ్ముని పెళ్ళిలో ఆడినాను. చాలా నవ్వుకున్నాను నేను ఇది చూసి. ఇంకా జీరో నాలెడ్జ్తో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. పార్క్లో రన్నింగ్ చేసేవాడిని, యాప్స్ కొట్టేవాడిని. స్లోలీగా జిమ్ జాయిన్ అయ్యాను. అప్పుడు నాకేం తెలియదు, కార్డియాకే ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. కాకపోతే స్లోలీ మెల్లమెల్లగా నాకు అన్నీ తెలియడం స్టార్ట్ అయింది. ఆఫ్టర్ 1 month జాయినింగ్ ద జిమ్, స్లోలీ కన్సిస్టెన్సీ పెరిగింది. నాకు తెలియడం స్టార్ట్ అయింది ఎంత వెయిట్ ట్రైనింగ్ చేయాలి, ఎంత కార్డియో చేయాలి, ఫుడ్, ఎవ్రీథింగ్. ఇంకా అంతలో కరోనా వచ్చింది. కరోనా కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది. కరోనాలో భయానికి మంచి ఫుడ్ తింటూ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తూ మేము అలా కంటిన్యూ చేసాం మొత్తం. జిమ్లో ఎంత కష్టపడతామంటే, జిమ్ అనేది కష్టంతో చేసే ఒక ఇష్టమైన ప్రాసెస్ అండి. ఇంకా ఎక్సర్సైజ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్, ఫుడ్కి చాలా ఖర్చు అవుతుంది. కాకపోతే అన్హెల్దీ హై ఫ్యూచర్లో డాక్టర్కి పెట్టే కన్నా డబ్బులు దీనికి మనం పెట్టచ్చు. నాకు 21 నుంచి 22 months పట్టింది ఫ్యాట్ రిడ్యూస్ చేయడానికి. కొంచెం మజిల్ బిల్డ్ కూడా అయ్యింది. నేను కంప్లీట్ హోమ్ ఫుడ్ తింటూ, క్లీన్ డైట్ ఉంటూ, ఏ సప్లిమెంట్ కూడా యూజ్ చేయకుండా ఇది నేను అచీవ్ చేశాను. ఇక్కడ నుంచి ఈ వీడియోని చాలా కేర్ఫుల్గా చూడండి. నేను ఎవిడెన్స్ చూపించబోతున్నాను. నా మెయిల్ ఐడిలో గూగుల్ ఫొటోస్లో ఉన్న నా ఫొటోస్, క్లిప్స్, వీడియో క్లిప్స్ని చూపిస్తాను. ఇంకోటి ఫస్ట్లో వీడియోలో నేను లావుగా ఉన్నప్పుడు, నా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు అన్ని డేట్ వైజ్ మెన్షన్ చేసి చూపాను. ఇది నా ఎవిడెన్స్. ఫస్ట్ ఫోటో నేను పెట్టాను మా బ్రదర్తోని 2016. తర్వాత నేను కార్ కొనేది వస్తుంది. తర్వాత మా బ్రదర్ మ్యారేజ్ కన్నా ముందు మేము గోవాకి వెళ్ళి బ్యాచిలర్ పార్టీ ఇచ్చినప్పుడు నా డ్యాన్స్. తర్వాత మా బ్రదర్ మ్యారేజ్లో నేను డ్యాన్స్ చేసింది కూడా వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ డేట్ వైజ్. కొంచెం వీడియోని పాజ్ చేసి ఒకసారి డేట్స్ మీరు కావాలంటే టాలీ చేసుకోవచ్చు. ఈ పైన వీడియో తర్వాత నేను ఒక ఫ్యాట్ లాస్ అయినాక ఒక పబ్కి వెళ్ళి నేను డ్యాన్స్ ఆడింది కూడా వీడియో పెడతాను. ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూడండి డ్యాన్స్లో. ఈ కంప్లీట్ వీడియో నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. నేను పబ్కి వెళ్ళినప్పుడు, ఒక గేమ్ జోన్ వెళ్ళినప్పుడు ఇది ఉంది. సో ఇది కూడా మీరు వెళ్ళి చూడొచ్చు కావాలంటే. చూసారు కదా నేను బొద్దుగున్నప్పుడు డ్యాన్స్, ఇంకా మళ్ళీ నేను ఫ్యాట్ లాస్ అయినాక డ్యాన్స్ ఎలా ఉందో చాలా డిఫరెన్స్ ఉంది కదా.
నేను ఇది ఇలా వీడియో చేసి చూపిస్తాను అనుకోలేదు. నేను నా ట్రాన్స్ఫర్మేషన్ ఏప్రిల్‌లో చేసినప్పుడు నేను రియల్‌గానే చేయగలుగుతానా లేదా అని నాకు నేను మోటివేషన్ చేసుకోవడానికి చిన్న చిన్న వీడియోస్, క్లిప్స్ అలా ఫోన్‌లో సేవ్ చేసుండే అవి గూగుల్ ఫోటోలో సేవ్ అయినాయి. సో ఒకరోజు నేను అంటే రీసెంట్‌లీ చూసినప్పుడు నాకు కొంచెం ఎందుకో అనిపించింది. నేనెందుకు వీడియో చేయొద్దు, చేసి నాకున్న చిన్న సబ్స్క్రైబర్స్, నా ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి నా ఈ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోవాలని నేను అనుకోని ఈ వీడియో చేయడానికి స్టార్ట్ చేశాను. ఈ పిక్ ఒక వీడియోని నేను ఇక్కడ రికార్డ్ చేశాను. అర్లియర్గా చూపించాను, నా ఫోన్లో రికార్డ్ చేశానని. జూన్ 2021లో చేశాను. చూడొచ్చు మీరు ఇక్కడ ఎవిడెన్స్. జిమ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. నాకు ఇంజూరీ అయింది. సో నేను 10 మంత్స్ గ్యాప్ తీసుకున్నాను. ఆ 10 మంత్స్లో నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేశాను ఇలాంటి బాడీ అచీవ్ చేయడానికి. సో చూడండి. ఇంకా 2019 నుంచి కంటిన్యూగా కన్సిస్టెన్సీ పెరిగిపోయింది. మజిల్ మాస్ని సేవ్ చేస్తూ హెల్దీ వేలో ఫ్యాట్ లాస్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, నేను జుంబా చేయడము, రన్నింగ్ చేయడము, యాప్స్ కొట్టడము డేట్ వైజ్గా రికార్డ్ చేశాను అప్పట్లో. సో అది యాజ్ ఎ ఎవిడెన్స్గా మీరు ఇక్కడ చూడొచ్చు. కంటిన్యూస్గా ఒక వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ వస్తుంది. సో నాకు కూడా అలానే ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ వచ్చింది. నేను ఎక్స్పర్ట్ అని అనను, కాకపోతే నేను చేస్తుంటే నాకు ఏది గుడ్, ఏది బ్యాడ్, ఏది అంటే ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది కూడా కొంచెం తెలుస్తుంది. స్లోలీగా నేను మోడరేట్గా మారడం స్టార్ట్ అయింది. నేను ఇలా ఉండే ముందు తర్వాత ఇలా అయ్యాను. కొంచెం హెయిర్ పెంచాను, స్టైలిష్గా మారాను. సో నా లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయింది ఒకటేసారి. ఇక్కడ నా ఫోన్తోని నేను మా ఆవిడ స్టేటస్ని రికార్డ్ చేశాను. అక్కడ గూగుల్ స్పాట్లైట్లో మా స్లైడింగ్ది మెమోరీస్ వచ్చినాయి. సో దాంట్లో చూస్తే నేను 13 మంత్స్లోనే మా ఇద్దరు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాం. మేమిద్దరం కలిసి జిమ్ చేసాము. అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు ఫొటోస్, మెమోరీస్ ఇవ్వండి. సో ఇది కూడా మీకు ఎవిడెన్స్ చూపిస్తున్నాను. మీరు పాస్ట్లో మేము ఎంత లావుగా ఉన్నామో మా మ్యారేజ్ అయినప్పుడు, తర్వాత ఎంత చేంజెస్ మీరు చూడండి. నేను ఈ వీడియోని జస్ట్ నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి చేస్తున్నాను. ఏదో లైక్స్ కోసమో, సబ్స్క్రైబ్స్ కోసమో, లేదంటే ఫాలోయింగ్ కోసం ఏం చేయట్లేదు. జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి, మనం అందరము ఫిట్గా ఉండాలి అనే మోటివ్తోనే నేను ఈ వీడియో చేశాను. అందరికీ ఎంకరేజ్మెంట్ ఇస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి పర్ఫెక్ట్ 6 ప్యాక్స్, మస్కులర్ బాడీ, న్యాచురల్ ఫుడ్ తింటూ ఎక్సర్సైజ్ చేస్తూ వస్తుందా అనేదానికి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి నా ఒపీనియన్ ప్రకారం అవుట్ ఆఫ్ 100 20% పాసిబుల్ అండి. ఈ జిమ్ అనేది ఒక తపస్సు లాంటిదండి. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తేనే పూర్వము దేవుడు ప్రత్యక్షమై వరాలు ఇస్తాడంటాడు, మనం మూవీలో చూస్తుంటాము. అలానే కన్సిస్టెన్సీ కొన్ని సంవత్సరాలు మనము పర్ఫెక్ట్గా అన్ని ఫ్యాక్టర్స్లో పర్ఫెక్ట్గా చేస్తేనే ఇలాంటి 6 ప్యాక్స్ అనేది పాసిబుల్ అండి. ఫస్ట్ జిమ్ స్టార్ట్ చేయడమే ఫస్ట్ మ్యాటర్ అండి. ఒక్కసారి స్టార్ట్ చేసి కంటిన్యూగా చేస్తే ఒక 6 మంత్స్ 1 year చేస్తే అప్పుడు మీకు ఫామ్ అనేది తెలుస్తుంది, ఎక్సర్సైజెస్ తెలుస్తుంది, ఏ మజిల్స్, దానికి ఎన్నో పేర్లు ఉంటాయి, ఆ పేర్లు తెలుస్తాయి. ఏం తినాలి, ఎలా పండుకోవాలి, ఎలా ఫుడ్ని క్యాలిక్యులేట్ చేయాలి, క్యాలరీ డెఫిషిట్, వాటర్, స్లీప్, మనం అంటే టైంని షెడ్యూల్ ఎలా చేసుకోవాలి, ఇంకా ఎన్ని రోజులు టార్గెట్ చేయాలి, కంటిన్యూస్గా ఒకటే ఎక్సర్సైజ్ చేయకుండా డిఫరెంట్ మజిల్స్ని కన్ఫ్యూజ్ చేయడము, ఇట్లాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అవన్నీ నేర్చుకొని, తెలుసుకొని, అన్నీ సెర్చ్ చేస్తూ మనం యూట్యూబ్లో ఎట్లా అంటే మనము రెగ్యులర్గా
అంటే బయట ప్రపంచంని మొత్తం మర్చిపోయి కంటిన్యూస్గా ఇవే చూస్తుంటాం యూట్యూబ్లలో. ప్రతి ఎక్సర్సైజ్, ఫుడ్, ఏం చేయాలి, ఫ్యాట్ ఫస్ట్. ఇంకొకటి క్రైటీరియాస్ కూడా ఉంటుంది. సన్నగా ఉన్నాడు లావు కావాలనుకుంటాడు, లావు ఉన్నాడు ఫ్యాట్ని తగ్గియాలనుకుంటాడు, తగ్గించినాక మస్కులర్ కావాలనుకుంటాడు, 6 ప్యాక్స్ కావాలని, అట్లా అన్ని తెలవడానికి కొన్ని 5 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ పడతాయో తెలియదు. సో దాంట్లో అట్లా పర్ఫెక్షన్ వచ్చి మనం కంటిన్యూస్గా అన్నీ తెలిసి చేస్తూ, మళ్ళీ దీంట్లో చాలా మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఫుడ్కి దేనికైనా మనీతోనే లింక్ అయిపోయి ఉంటుంది. సో అన్నీ పెట్టుకొని మనం చేస్తూ మనకు అన్ని ఐడియాస్ వచ్చే వరకే ఎన్ని సంవత్సరాలు అయితే మనకే తెలియదు. నేను కూడా ఎన్నో వీడియోస్, ఎంతోమంది యూట్యూబర్స్ని ఫాలో అయ్యి అన్నీ తెలుసుకొని ఎక్సర్సైజ్ చేసి, మా ఆవిడ చేస్తుండే ఎక్సర్సైజ్. తర్వాత మా ఆవిడ యూఎస్కి వెళ్ళిపోయినాక మా బ్రదర్ ఆల్రెడీ చేస్తుండే, ఆయనతోని కోపప్ అయ్యి ఆయన టైం తీసి చేసి మాకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు టైం పట్టింది. ఇది ఓన్లీ 2022 వరకే ఉంది, అంటే నేను చూపించాను. దీని తర్వాత ఇంకొక వీడియో వస్తుంది, అది టిల్ 2024 వరకు మా బ్రదర్స్ది ఇంప్రూవ్మెంట్స్ ఎలా ఉన్నది ఫిట్నెస్లో అనేది మీరు చూడొచ్చు. సో థ్యాంక్ యూ, స్టే ట్యూన్, బాయ్.